వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డిని వెంకటగిరిలో కలిమిలి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన దిశగా 175కి 175 స్థానాలు కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పార్టీలో నాయకులకు మనస్పర్ధలుంటే సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు తెలియజేశారు. దీంతో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ టూలెట్ బోర్డు పెట్టుకోవడం తథ్యమని చెప్పారు. తిరుపతి పార్లమెంట్, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీని సాధిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థించారు. అనంతరం కలిమిలి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ రెడ్డిలతో కొంతసేపు వెంకటగిరి రాజకీయ స్థితిగతులపై చర్చించుకున్నారు. పార్టీకి సేవలు ముందుకు అందిస్తూ ఉన్నాడు. అందరం కలిసి పనిచేస్తాము. చిన్న చిన్న పొరపచ్చులు ఉన్నాయి, ఇన్ని ఇంక లేవు, అన్నీ తొలగిపోయినాయి. ఎందుకంటే ఈ బలం ముందర ఇక వాళ్ళు ఆనరు, అయిపోయింది తెలుగుదేశం పని. సరేనా? ఇక్కడ మీకు కనబడేది కలిమిలి రాంప్రసాద్ గారు, శివారెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా వరపచ్చులు కానీ చిన్న అభిప్రాయ భేదాలు కానీ లేదా ఎవరన్నా పిలుపు సరిగా రాలేదనో ఇంట్లో ఉండాలనో అపోహలో తెలుగుదేశం ఉంది, ఏం కాదు. వారి కోసం వారికి తెలియజేయడానికి మీ ముందు విలేకరుల ముందు బొద్దుగా రావటం జరిగింది. 175 వై నాట్ 175 అని ఇదివరకు ప్రసాద్ కూడా చెప్పేవాడు. జగనన్న కోసం కష్టపడి వై నాట్ 175. ఇంకో మాట కూడా చెప్పాడు, వెంకటగిరిలో ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా ఎక్కువ తెస్తాము అని. అదే బాటలో అందరం ఏకతాటి మీద నడిచి ఇది వరకు ఉన్న మెజారిటీ కన్నా అసలు ఫ్యూచర్లో కూడా ఎవరు చేరుకోలేనంత మెజారిటీ దిశగా పోతున్నాం. అది సాధిస్తాం. అందరం కలిసిమెలిసి ఉంటాం. వెంకటగిరి టౌన్ని, వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరం జగనన్న సైనికుల్లాగా పనిచేస్తాము. ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన మార్గంలో కలిసి ప్రయాణిస్తామని తెలియజేసుకుంటాం. జగనన్న ఆస్తిని వెంకటగిరి నియోజకవర్గంలో రామ్కుమార్ రెడ్డి అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రతినిత్యం కష్టపడేందుకు సిద్ధంగా ఉండి పనిచేసేందుకు అన్ని మండలాలు కలుపుకొని అందరినీ కలుపుకొని విభేదాలు తొలగిపోయేలాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు, చిన్న చిన్న అవమానాలు, అనుమానాలు అన్నీ తొలగిపోయేలాగా పనిచేసేదానికి ముందుకొచ్చి సిద్ధంగా